Samuel David Ministries presents The Father's Touch. Holiness for sinfulness, righteousness for unrighteousness. Let's exchange at the cross. Let's exchange. I'm reading verse 20. No unbelief or distress made him waver, doubtingly question concerning the promise of God. But he grew strong and was empowered by faith. అతడు అవిశ్వాసం వలన వాగ్దానం గురించి సందేహించక అతను బలపరచబడి విశ్వాసము ద్వారా ఇంకను శక్తి పొందుకొనెను. Hallelujah. హల్లెలూయా. Empowered by faith. విశ్వాసము ద్వారా ఇంకను బలపరచబడెను. And the next phrase is very important. ఆ తర్వాత మాట చాలా బలమైన మాట. As he gave praise and glory to God. అతడు దేవునికి మహిమ పరిచి ఉండగా. Hallelujah. హల్లెలూయా. See, how did he get strength? ఎట్లాగ అతను బలం పొందుకున్నాడు? By faith. విశ్వాసము ద్వారా. How did he release his faith? ఎట్లాగ తన విశ్వాసమును విడుదల చేశాడు? By his words. తన మాటల ద్వారా. What were his words? ఏంటి అతని మాటలు? His words were praise and thanksgiving. అతని మాటలు ఏంటంటే స్తుతి కృతజ్ఞత. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I say it again. మరలా చెప్తా వినండి. He released his faith. తన విశ్వాసమును విడుదల చేశాడు. How did he release it? ఎట్లా విడుదల చేశాడు? By his words. తన మాటల ద్వారా. What were his words? ఏంటి ఆయన మాటలు? His words were praises and thanksgiving అతని to the మాటలు Lord. ఏంటంటే కృతజ్ఞత స్తుతులు మాత్రమే. In other words, he did like this before God. అంటే దేవుని ఎదుట అతను ఇట్లా చేశాడు. Lord, I considered my body. ప్రభువా నా శరీరమును ఈ విధంగా I even ఆలోచించాను. considered my wife. నా భార్య శరీరమును గురించి కూడా My ఆలోచించాను. body is as good as a dead person. నా యొక్క శరీరము మృతతుల్యమైపోయినట్టు My ఉంది. wife's condition is also the same. నా భార్య పరిస్థితి కూడా అట్లాగే ఉంది. But Lord, కానీ ప్రభువా I know I have no hope నాకు నిరీక్షణ లేదని నాకు తెలుసు. in my own self. నా సొంత నా శరీరములో. But as I look to your promise, కానీ నీ వాగ్దానమును నేను చూస్తూ ఉండగా, oh, thank you Lord for making me a father of many నన్ను nations. అనేక జనములకు తండ్రిగా చేసావు, నీకు Oh, వందనాలు thank you నాయనా. Lord for blessing my wife with a kid. నా భార్యను బిడ్డలను అనుగ్రహించి దీవించినందుకు Oh, వందనాలు. thank you Lord, kings were coming out of her. ప్రభువా నీకు వందనాలు, తనలో నుంచి రాజులు వస్తూ ఉన్నారు, నీకు Thank you స్తోత్రం. Lord for making me Abraham. నన్ను అబ్రహాముగా చేసినందుకు I am వందనాలు. a father of many nations. నేను అనేక జనములకు తండ్రిని. Oh, thank you Lord Jesus. ప్రభువా నీకు వందనాలు. Oh, thank you Father. తండ్రి నీకు See, వందనాలు. what is he doing? ఏం He చేస్తున్నాడు? is getting strength. అతను బలం పొందుకుంటున్నాడు. He is empowered by faith. విశ్వాసము ద్వారా శక్తి How he పొందుకుంటున్నాడు. is empowered by faith? ఎట్లాగ విశ్వాసం ద్వారా శక్తి As he was giving glory, దేవునిని మహిమపరుస్తూ as ఉండగా, he was giving praise, దేవునిని స్తుతిస్తూ ఉండగా, a deposit of strength has been released into his spirit. అతని ఆత్మలోనికి దేవుని బలము అతనిలోని కృమ్మరించబడుతూ ఉంది. Amen. ఆమేన్. When they received that strength, ఎప్పుడైతే వారు ఆ శక్తిని పొందుకున్నారో, they received the strength to conceive the promise. వారు వాగ్దానమును కనుటకు శక్తిని పొందుకున్నారు. Hallelujah. 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 హల్లెలూయా. See, when you begin to praise God చూడండి, మీరు దేవునిని స్తుతించడం ప్రారంభించినప్పుడు, and begin to rejoice because of the word, వాక్యమును బట్టి మీరు సంతోషించడం by his ప్రారంభించినప్పుడు, stripes I am healed. ఆయన పొందిన గాయముల వలన You స్వస్థత don't look పొందినాను. like healed. నీకు స్వస్థత పొందినట్టు He కనిపించకపోవచ్చు. became poor so that I might become rich. నేను ధనవంతుడన్నట్లు ఆయన దరిద్రుడయ్యాడు. You don't look like rich. ధనవంతుడైనట్టుగా నీకు Lack కనిపించకపోవచ్చు. is everywhere. ప్రతి చోట లేమే But you కనిపిస్తుంది. begin to say, కానీ నువ్వు ఆ విధంగా చెప్పడం my ప్రారంభించు. God shall supply నా దేవుడు సమకూరుస్తాడు all my needs నా ప్రతి అవసరతను according to his riches ఆయన ఐశ్వర్యము చొప్పున in the glory మహిమలో by Christ Jesus. క్రీస్తు ద్వారా. Hallelujah. హల్లెలూయా. And you begin to praise God. నువ్వు ప్రభువును స్తుతించడం ప్రారంభించినప్పుడు You did what you need to do. నువ్వు చేయాల్సింది చేసావు. You sowed your seed. నీ 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 You sowed నీ your seed. విత్తనాన్ని నాటావు. You release your నీ faith. విశ్వాసమును విడుదల Know what చేసావు. you do. ఇప్పుడు ఏం చేయాలి? Instead of sitting quiet, నువ్వు కామ్గా కూర్చుంటే, instead of complaining, నువ్వు సనగటానికి బదులుగా, instead of asking God, Lord, when this will happen, ఇది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు అవుతుందని దేవుని అడగటానికి బదులుగా, shut up and give him praise. నోరు మూసుకొని ఆ విషయాలు మాట్లాడకుండా ప్రభువును స్తుతించాలి. Hallelujah. 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 He received strength as he began to give him praise. అతడు దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉండగా బలము పొందుకున్నాడు. Giving glory to the Lord. దేవుని మహిమపరుస్తూ ఉండగా He did not waver in unbelief. అవిశ్వాసమును బట్టి సందేహించలా. Unbelief is coming. అవిశ్వాసం వస్తుంది. The moment sister unbelief is coming, సిస్టర్ అన్బిలీఫ్ రాగానే he begin to dance before the Lord. దేవుని ఎదుట నాట్యమాటం ప్రారంభించాడు. I am a father of many అవును, nations. అనేక జనములకు తండ్రిని. I don't feel like that. నాకు అలా See, అనిపించట్లేదు. for faith to work,
You don't need any emotion. విశ్వాసము పని చేయటానికి నీకు ఉద్రేకాలతో పని లేదు. You did not feel any goosebumps. నీకు ఏవి అనిపించిన అవసరం, నీ రోమాలు లెక్కపడుచుకోవాల్సిన పని You లేదు. don't need any speed song. లేకపోతే ఏదైనా బాగా స్పీడ్ పాట అవసరం లేదు. Or you don't need any slow worship. లేకపోతే స్లో వర్షిప్ కూడా అవసరం See, లేదు. you can just release your faith when everything is dead around you. నీ చుట్టూ అంతా ఎండిపోయి చచ్చిపోయి నిర్జీవం అయిపోయిన నీ విశ్వాసమును విడుదల You చేయగలవు. can just change your emotions. నీ యొక్క ఉద్రేకాలను మార్చగలవు. But you are giving glory to the Lord. కానీ దేవునికి మహిమనిస్తున్నావు. You are just rejoicing because you are looking at the promise. నువ్వు వాగ్దానమును చూస్తున్నావు కాబట్టి You సంతోషిస్తున్నావు. just go ha 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 on the devil. నువ్వు సాతానుని చూసి హా 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 అని అనాలంతే. You just release your faith నీ విశ్వాసమును విడుదల చేయాలి. because ఎందుకంటే you are becoming into what you are believing. నువ్వు ఏది నమ్ముతున్నావు విధముగా అవుతూ ఉన్నావు. Hallelujah. 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 See, the devil tries to steal that word. చూడండి, సాతాను వచ్చి వాక్యం ఎత్తుకొని పోవాలనుకున్నాడు. That's what he did with the whole multitude of Israel. అదే ఇశ్రాయేలు ప్రజలందరిలో వాడు చేసింది. That's what he did with Adam and Eve. ఆదామవలతో వాడు చేసింది అదే. You're just thinking it's a word. నువ్వు అదేదో మాట అనుకుంటున్నావు. No. కాదు. By stealing the word, ఆ మాటను వాడు దొంగిలించడం the వలన devil stole dominion. సాతాను వారి ఆధిపత్యమును The దొంగిలించేశాడు. devil stole the Garden of Eden. ఆదాము వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తోటను The దొంగిలించేశాడు. devil stole kingdoms and the glory that is there. Given to రాజ్యములను Adam. మహిమలను ఆదాము యొద్ద నుంచి దొంగిలించేశాడు వాడు. The devil stole the promised land from the Israel. ఇశ్రాయేలు ప్రజల నుండి సాతాను వాగ్దాన దేశమును And దొంగిలించేశాడు. they were all roaming around in the wilderness, వారు అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. going around their sheep. వారు గొర్రెల వెనకాల While తిరుగుతున్నారు. they're supposed to build some software companies. వారు అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ బిల్డ్ చేయాల్సింది బదులుగా While they need to invent some things, వారు నూతనమైనవి కనుక్కోవాల్సి ఉండగా they were going around the sheep. వారు గొర్రెల వెనకాల తిరుగుతూ ఉన్నారు. The Lord said, ప్రభు అన్నాడు, because of your unfaithfulness, నీ అపనమ్మకత్వమును బట్టి, మీ అవిశ్వాసమును బట్టి your fathers, you shall be a shepherd for 40 years in the wilderness. మీ తండ్రులు అరణ్యములో 40 సంవత్సరములు కాపురుల వలె And ఉంటారన్నాడు. because of you, మిమ్మల్ని బట్టే your children మీ పిల్లలు will be in the wilderness. అరణ్యములో ఉంటారు అన్నాడు. What did the devil stole? సాతాను ఏమి దొంగిలించాడు? It's not the word that the devil stole, వాడు దొంగిలించింది వాక్యము కాదు, but the promise that is behind that word. ఆ వాక్యము వెనకాల ఉన్న వాగ్దానమును దొంగిలించాడు. The houses that they did not construct behind that word. ఆ వాక్యము వెనకాల ఉన్న వారు కట్టని ఇండ్లను వాడు దొంగిలించాడు. The vineyards that they did not plant. వారు నాటిన ద్రాక్ష తోటలు. See, when the devil stole the word, he stole the inheritance. చూసారా, ఎప్పుడైతే వాడు వాక్యమును దొంగిలించాడో వారి స్వాస్యమును వాడు But the దొంగిలించేశాడు. moment you receive the word, కానీ నువ్వు వాక్యమును అంగీకరించినప్పుడు okay, you receive the impossible. నీవు అసాధ్యమైన దానిని నువ్వు పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. I want to go deeper here. నేను ఇంకొంచెం లోపలికి వెళ్తా. I want you to get ready. సిద్ధంగా ఉండాలి. Let me read the word. Here it says, with respect to the promise of God, he did not waver in unbelief, but grew and dunamis in faith. Grew strong in faith. అతను ఏమని రాయబడింది అంటే, అతడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. The word strength comes from the word dunamis. ఇక్కడ బలము అన్న మాట డునామిస్ అన్న మాట నుంచి రాయబడింది. And dunamis is the word that was used here, ఎండునమోస్ అన్న మాట ఇక్కడ వాడబడింది, which comes from the Greek word dunamis. గ్రీక్ భాషలో డునామిస్ అన్న మాట నుంచి రాయబడిన మాట ఇది. See, I'm going to connect this word all across the Bible. Now I want you to hear with everything that is in you. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. బైబిల్లో ఎక్కడెక్కడి మాటలు ఉన్నాయని నేను కనెక్ట్ చేయబోతూ ఉన్నా. And dunamis. ఎండునమస్. So listen carefully. బాగా వినండి. The Lord said, ప్రభు అన్నాడు, wait in Jerusalem until you receive dunamis from above. మీరు పై నుండి వచ్చు డునామిస్ శక్తిని పొందుకొని వరకు యెరూషలేములో నిలిచి ఉండమన్నాడు. And he said like this, ఆ తర్వాత ఇట్లాగా అన్నాడు, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు you shall receive dunamis. మీరు డునామిస్ ని శక్తిని పొందుకొనెదరు You అన్నాడు. shall receive power. మీరు శక్తిని పొందుకుంటారన్నాడు. See, the same dunamis that was written about Abraham, అబ్రహాము గురించి రాయబడిన అదే డునామిస్ the బలము, same dunamis that was written about Sarah. శారాడు గురించి రాయబడిన అదే బలము. See, when the Holy Spirit comes upon you, చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదికి you వచ్చినప్పుడు receive dunamis. నువ్వు డునామిస్ బలమును See, పొందుకుంటావు. what is this dunamis? ఏంటి డునామిస్? This dunamis is the strength that you need to conceive and give birth to your Isaac. చూడండి, ఈ డునామిస్ ఏంటంటే నీ ఇస్సాకును
కనుటకు శక్తి పొందుకునే శక్తి ఇది. Hallelujah. See, this dunamis is the power that you need to conceive your God-ordained destiny. దేవుడు నీ కొరకు నిర్ణయించిన గమ్యమును నెరవేర్పులోనికి తీసుకురావటానికి కావలసిన శక్తి ఈ డునామిస్. This is the dunamis that Sarah had to conceive kings. శారా రాజులను కనుటకు కావలసిన శక్తి ఇది. And God said, you shall receive the dunamis when the Holy Spirit shall come upon you. అయితే ప్రభు అన్నాడు, ఈ డునామిస్, ఈ బలము ఎప్పుడు పొందుకుంటారంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అన్నాడు. Abraham grew strong. అబ్రహాము బలపరచబడ్డాడు. Abraham grew strong అబ్రహాము బలం పొందుకున్నాడు by faith. విశ్వాసము వలన. Abraham grew strong and empowered by faith. అబ్రహాము బలము పొంది విశ్వాసము ద్వారా ఇంకనూ శక్తి పొందుకున్నాడు. Now listen to me, everybody. బాగా వినండి. Abraham grew strong. అబ్రహాము బలం పొందుకున్నాడు. Grew strong అతను బలం పొందుకున్నాడు by faith. విశ్వాసము ద్వారా. Abraham received dunamis by faith. విశ్వాసము ద్వారా అబ్రహాము డునామిస్ శక్తిని పొందుకున్నాడు. Now turn your Bibles to Jude. యూదా పత్రిక రండి. Only one chapter. ఒకే అధ్యాయం ఉంటుంది యూదా పత్రిక. Verse 20. 20వ వచనం. You beloved, building yourself up on the most holy faith, praying in the Holy Ghost, keeping yourself in the love of God, waiting anxiously for the mercy of God that is to be revealed. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. Stop. Let's read it again. మరలా చదువుదాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన. What did you believe? What do you believe? ఏమి నమ్ముతున్నావు? What do you believe? ఏమి నమ్ముతున్నావు? You believe, నువ్వు నమ్మావు, but your faith is weak. కానీ నీ విశ్వాసం బలహీనంగా ఉంది. Your faith need to be built up. నీ విశ్వాసము కట్టబడాలి. But you, beloved, building yourself on what you believe. ప్రియులారా, మీరు విశ్వసించు దాని అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని. See, you're believing something, మీరేదో నమ్ముతున్నారు, but that is not built up, that is weak. కానీ అది బలహీనంగా ఉంది, See, కట్టబడాల. you believe for a breakthrough in finances, ఆర్థిక పరిస్థితుల్లో బ్రేక్ త్రూ కొరకు నమ్ముతున్నావు, but that is weak faith. కానీ అది బలహీనమైన విశ్వాసము. See, you need to be built up. అది కట్టబడాలి. You need to be endunamus. You need to receive endunamus. నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ బలమైన శక్తిని పొందుకోవాలి. You need to be strong in your faith, నీ విశ్వాసమందు నువ్వు బలముగా ఉండాలి, so that you can receive the promise. ఆ విధంగా నువ్వు వాగ్దానమును పొందుకోగలవు. You believe, నీవు నమ్ముతున్నావు, but it is weak. కానీ అది బలహీనంగా ఉంది. So you need to build your faith muscles. కాబట్టి నీ విశ్వాస బలమును పెంచుకోవాలి. You need to build what you're believing. నీవు ఏది నమ్ముతున్నావో దానిని బలపరచుకోవాలి. So what you do? కాబట్టి ఏం చేయాలి? You build yourself on the most holy faith, praying in the Holy Ghost. కాబట్టి మీరేం చేయాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు మీ విశ్వాసమును కట్టుకోవాలి. Hallelujah. హల్లెలూయా. What is praying in the Spirit? ఆత్మలో ప్రార్థన చేయటంటే Praying in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం, Praying in the unknown tongues. అన్య భాషలలో ప్రార్థన చేయటం, Praying with the language that the Holy Spirit is giving. పరిశుద్ధాత్మ అనుగ్రహించిన భాషలో ప్రార్థన See, చేయటం. you believe, నీవు నమ్ముతున్నావు, but your faith is weak. కానీ నీ విశ్వాసం బలహీనముగా ఉంది. Keep before you what you believe, నీవు ఏది నమ్ముతున్నావు అది నీ ముందు పెట్టుకో. and then begin to pray in the Holy Ghost. అది నీ ముందు పెట్టుకొని అన్ని భాషల్లో ప్రార్థన చేయటం ప్రారంభించు. Lord, I believe that I receive abundance of finances. ప్రభువా, నేను సమృద్ధి అయిన ఆర్థిక వనరులను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నానని చెప్పు. You're praying in another tongues. నీవు నమ్ముచున్న దాన్ని నీ ఎదుట పెట్టుకొని అన్య భాషలలో నువ్వు ప్రార్థన చేయాలి. You're building yourself on the most holy faith. నిన్ను నీవు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకొనుచున్నావు. Brother, that looks funny. బ్రదర్, అది చాలా హాస్యాస్పదంగా ఉందనొచ్చు. The natural man cannot receive the things of God. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయాలు పొందుకోలేడు. The natural man, for the natural man, everything looks very funny. ప్రకృతి సంబంధమైన మనిషికి, భూ సంబంధమైన మనిషికి అన్ని అట్లాగే కనిపిస్తాయి. But the spiritual man కానీ ఆత్మ సంబంధమైన మనిషికి can receive something. అతను పొందుకోగలడు. He receives things freely given by God through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించిన వారిని ఉచితంగా పొందుకోగలడు. I have no time, otherwise I would have shown you scriptures from Corinthians.
సమయం లేదు, లేకపోతే నేను చూపించేవాడిని కొరింథీ పత్రికలో నుంచి. Things which were freely given to us by God, దేవుని ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించబడినవి, receive by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన మనం పొందుకుంటాం. What did the angel say to Mary? మరియకు దేవదూత ఏం చెప్పాడు? He said, ఇలాగన్నాడు, you shall conceive a child. నీవు by the Holy గర్భమును Spirit." ధరిస్తావు. And she said, I knew no man. ఆమనింది, నేను పురుషుని ఎరుగున దానిని కదా అనింది. That I also know that. నాకు కూడా తెలుసు ఆ విషయం అన్నాడు. I am a virgin, I knew no man. నేను కన్యకను ప్రభువా, నేను పురుషుని ఎరుగున దాన్ని. How can I conceive a child? ఎట్లాగా నేను గర్భాన్ని ధరిస్తా? And the angel said, the Holy Spirit shall come upon you. దేవదూత అన్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు అన్నాడు. And power from on high shall overshadow you. పై నుండి శక్తి వచ్చి నిన్ను కమ్ముకుంటుంది అన్నాడు. And you shall conceive by the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరిస్తావు అన్నాడు. There again the word dunamis comes. అక్కడ కూడా డినామిస్ అన్నమాట. Now see what has happened. బాగా వినండి. The Holy Spirit gave strength to conceive Jesus Christ without human help. మానవ సహాయం లేకుండా యేసు ప్రభువుని గర్భం ధరించడానికి మరియకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. That's what exactly happens to you when you pray in tongues. నీవు అన్య భాషలో ప్రార్థన చేసినప్పుడు అదే నీకు జరుగుతుంది. What is happening? ఏం జరుగుతుంది? You shall receive power from on high. పై నుండి శక్తిని పొందుకుంటావు. You shall receive power to conceive your destiny. నీ గమ్యమును కనే బలమును పొందుకుంటావు. See, pray. This is what the Holy Spirit told me. పరిశుద్ధాత్ముడు ఇట్లా నాతో See, keep చెప్పాడు. what you believe before you నీవు నమ్మేదానిని ఎదుట పెట్టుకో. and begin to pray in unknown tongues. అన్య భాషల్లో ప్రార్థన చేయడం ప్రారంభించు. Until ఎప్పటి వరకు? what you believe takes upon the form of your tongues. నీవు నమ్మేది అన్య భాషల రూపమును దాల్చేంత వరకు. In other words, you begin to see by praying in other tongues what you're believing. నువ్వు ఏమి నమ్ముతున్నావో అది నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేయటం ద్వారా నీవు చూడగలిగేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలన్న. Amen. ఆమేన్. I know you may not understand completely what I am నేను saying. చెప్పింది సంపూర్ణంగా మీకు అర్థం కాకపోవచ్చు. But go and ask God. కానీ ఇంటికి వెళ్ళి ప్రభువుని అడగండి, You will understand. మీకు అర్థమవుతుంది. Hallelujah. హల్లెలూయా. See, when you begin to pray in other tongues, నీవు అన్య భాషల్లో ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు you are giving substance, the raw material for your miracle. నీ అద్భుతము నెరవేర్చబడటానికి నీవు ఆధారము, రా మెటీరియల్, సబ్స్టెన్స్ ని ఇస్తున్నావు. Faith is the substance. విశ్వాసం అనున్నది ఆధారం, సబ్స్టెన్స్ అది. Faith is the substance of things you hope for. నీవు నిరీక్షించున్న వాటి యొక్క ఆధారమై ఉంది విశ్వాసం. See, what is that you are believing God to do in your life? నీ జీవితంలో ఏమి చేయాలని దేవుని నమ్ముతున్నావు నీవు? That one, your faith gives substance. దానికి విశ్వాసం, నీ విశ్వాసం దానికి సబ్స్టెన్స్ ని. See, when you are praying in tongues, ఇవన్నీ భాషల్లో ప్రార్థన చేసినప్పుడు just like Abraham received strength by faith, విశ్వాసం ద్వారా అబ్రహాము బలం పొందుకొనిన విధముగా you receive strength by praying in the Holy Spirit. నీవు అన్ని భాషల్లో ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం ద్వారా నువ్వు బలమును పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Just take the promise of God. దేవుని వాగ్దానమును తీసుకో. Shut yourself with the promise of ఆ God. వాగ్దానముతో నువ్వు కప్పుకో. See with all your eyes. నీ కళ్ళ మొత్తం పెట్టి చూడు. Nothing shall be impossible to you. ఏది నీకు అసాధ్యముగా That's లేదు. the word that you are seeing. అది వాక్యాన్ని చూస్తున్నావు. And begin to pray in tongues. నువ్వు అన్ని భాషల్లో ప్రార్థన చేయడం ప్రారంభించు. Now see, begin to see in your spirit. And begin to release your faith. Nothing shall be impossible unto you. You release faith and it shall happen to you. నీవు ఆ వాగ్దానం ఎదురు పెట్టుకొని అన్ని భాషల్లో ప్రార్థన చేస్తూ నీ విశ్వాసమును విడుదల చేస్తే అక్కడ రాయబడిన మాట ప్రకారము నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. If you can take, I will tell still some more. మీరు వినగలిగితే నేను ఇంకొంచెం చెప్తా. God made a promise to Jacob. దేవుడు యాకోబుకు ఒక వాగ్దానం చేశాడు. I will make you a sharp double-edged threshing sledge. ఏమన్నాడంటే నిన్ను పదునైన నురుపెడి రానుగా చేస్తానన్నాడు. And hills shall become chaff before you. You shall pound the hills into chaff. ఏమన్నాడంటే నీవు కొండలను పొట్టువలే చేస్తావన్నాడు. చదువుదామా? The book of Isaiah 41 and verse 15. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. I am reading from verse 14. Let me read from verse 14. 14 నుండి చూడండి. Do not fear, you worm Jacob, you men of Israel. పురుగు వంటి యాకోబు
స్వల్ప జనముగా ఇశ్రాయేలు భయపడకుడి. I will help you, declares the Lord. నేను నీకు సహాయం చేయుచున్నాను యెహోవా And సెలవిచ్చున్నాడు. your Redeemer is the Holy One of Israel. నీవు మోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. Verse 15. 15వ వచనం చూడండి. Behold, I have made you a new sharp threshing sledge with double edges. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపెడి రానుగా నేను నియమించి ఉన్నాను. You will thresh the mountains and pulverize them, నీవు పర్వతములను నూర్చుదువు, and will make the hills like chaff. వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Can I hear a loud hallelujah? దగ్గర హల్లెలూయా చెప్తారా? I will make you a new sharp threshing sledge. నిన్ను నూతనమైన నురిపెడి రానుగా చేశాను. New sharp threshing sledge. నూతనమైన నురిపెడి రానుగా చేశాను. New sharp threshing sledge. క్రొత్తదైన నురిపెడి రానుగా చేసి ఉన్నాను. Amen. Amen. Let me connect you to the New Testament. నూతన నిబంధనకు నేను కనెక్ట్ For the చేస్తాను. word of God is quick and powerful than any two-edged sword. దేవుని వాక్యము జీవము కలిగినది, రెండంచుల వాడే ఎటువంటి ఖడ్గము కంటే బలమైనది. Any two-edged sword. ఎటువంటి ఖడ్గము కంటే, Including this one. ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And if you connect this to Ephesians chapter 6. దీన్ని ఎఫెసీ 6కు మీరు కనెక్ట్ చేస్తే, The sword of the Spirit is the word of God. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అని అక్కడ రాయబడి ఉంది. Amen. ఆమేన్. And the next verse say praying always in the Spirit. ఆ తర్వాత వచ్చిన చూస్తే అన్ని సమయములలో ఆత్మలో ప్రార్థన చేయొచ్చు అని So రాయబడి ఉంది. what is the new weapon? కాబట్టి ఈ నూతన రాను ఏంటి, ఈ ఆయుధం ఏంటి? What is the new thing that God has given? దేవుడు మనకు అనుగ్రహించిన ఈ క్రొత్తదైనది ఏంటి? Speaking in tongues. అన్ని భాషల్లో ప్రార్థన Speaking in చేయడం. tongues. అన్ని భాషల్లో That's ప్రార్థన. why it said new tongues. అందుకనే అవి న్యూ టంగ్స్ అన్నారు. New sharp threshing sledge. అది క్రొత్తదైన నురిపెడి రాను. See, when you are speaking in tongues, నీవు అన్ని భాషల్లో మాట్లాడినప్పుడు you are using your new weapon. నీవు నూతన ఆయుధాన్ని వాడుతున్నావు. You are using the sword of the Spirit. దేవుని ఆత్మ ఖడ్గమును వాడుతున్నావు. That is powerful than this sword that God has given to Jacob. దేవుడు యాకోబుకి ఇచ్చిన ఈ ఆయుధము కంటే, ఈ ఖడ్గం కంటే బలమైనది. When you begin to speak, నువ్వు మాట్లాడటం you ప్రారంభించినప్పుడు are threshing your mountain. నీ కొండలను పొట్టువలే చేస్తున్నావు. You are making your hill like chaff. నీ ఎదుట ఉన్న పర్వతములను పొట్టువలే చేసేస్తున్నావు. Hallelujah. Hallelujah. Ora brakasele mandale frikina mandolo frakusa. You what you are doing? You are just releasing that new instrument. నువ్వు అన్ని భాషల్లో మాట్లాడినప్పుడు ఆ నూతనమైన ఆయుధమును విడుదల చేస్తున్నావు. You are speaking the word of God by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన వాక్యమును మాట్లాడుతూ ఉన్నావు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. This book of the law shall not depart out of the mouth, Joshua. యెహోషువ, ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోట్లోనే But తప్పుకోకూడదు. speak day and night. దివారాత్రములు మాట్లాడు. Speak day and night. దివారాత్రములు మాట్లాడు. See, when you are speaking with the Holy Spirit, నువ్వు ఆత్మతో, పరిశుద్ధాత్మతో మాట్లాడినప్పుడు you are speaking words empowered by the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ చేత బలపరచబడిన మాటలు మాట్లాడుతున్నావు. It's as good as speaking the law of the Lord. అది ఎట్లాగంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మాట్లాడినట్లుగానే. God knows you have no time to meditate the scriptures. దేవునికి తెలుసు నీకు వాక్యమును ధ్యానించేంత సమయం లేదని. God knows your destiny is at hand. దేవునికి తెలుసు నీ యొక్క గమ్యస్థానం దగ్గరలో ఉంది. God knows you can't quote scriptures. నీవు స్క్రిప్చర్స్ ని కోట్ చేయలేవని దేవునికి God తెలుసు. knows you have a dull head. నీకు కొంచెం బుర్ర తక్కువ అని తెలుసు దేవునికి. So he gave tongues. కాబట్టి ఆయన నీకు భాషలు So ఇచ్చాడు. day and night you're speaking in tongues. రాత్రి పగలకు వచ్చాను అన్ని భాషల్లో మాట్లాడతాను. What you're doing, ఏం చేస్తున్నావు? you're speaking the word of God. వాక్యమును మాట్లాడుతున్నావు. You're using the sword of the Spirit. దేవుని ఆత్మ ఖడ్గమును వాడుతున్నావు. You're releasing the new weapon. నీవు నూతన ఆయుధమును విడుదల చేస్తున్నావు. No man shall be able to stand before you. ఏ మనుషుడిని ఎదుట నిలవలేడు. No mountain shall stand before you. ఏ పర్వతం ఎదుట నిలవలేదు. Zerubbabel, యెరుబ్బయలు, what is a mountain before you? నీ ఎదుట గొప్ప పర్వతం ఏ మాత్రం చెప్పు. You will make it into chaff. నీవు దాన్ని పొట్టుగా చేసేస్తావు. Hallelujah. Because it's not by might, not by strength, but by the Spirit. ఎందుకంటే అది బలము చేత, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును. You want to go for an interview? ఇంటర్వ్యూకి వెళ్ళాలా? What you do? ఏం చేయాలి? Lock your room. తలుపేసుకొని Go and pray. ప్రార్థన చేయటం ప్రారంభించు. 7 to 10 hours in tongues. 7 నుంచి 10 గంటల వరకు ప్రార్థన చేయి. Father, I don't know how to pray. ప్రభువా, నాకు ప్రార్థన చేయటం ఎట్లాగో I don't know తెలియదు. how to get into the promise. నేను వాగ్దానాలకు ఎట్లా I don't know how వెళ్ళాలో to deal తెలియదు. with this mountain. ఈ సమస్య ఎట్లాగా నేను This joblessness is hunting my life. ప్రభువా, ఈ నిరుద్యోగ పరిస్థితి నన్ను వెంటాడుతుంది. So I am releasing this new thing. కాబట్టి ఇదిగో ఈ నూతనమైనది విడుదల So చేస్తున్నా. అన్ని భాషల్లో మాట్లాడటం ప్రారంభించండి. you get hungry.
ఆకలేస్తుంది. Wait. Tell to your flesh. You and me are separate. శరీరానికి చెప్పు, నువ్వు నేను వేరు, ఆగా కొంతసేపు ఆగని చెప్పు. You wait today. ఈ రోజు ఆగు, Let me build up myself. నన్ను నేను కట్టుకొని అని చెప్పు. You're building upon what you believe. నువ్వేమి నమ్ముతున్నావు దాని మీద కట్టుకొనిచున్నావు. You believe God will supply. దేవుడు సమకూరుస్తాడని నమ్ముతున్నావు. But now you're building upon what you believe. ఇప్పుడు నువ్వు నమ్ముతున్న దాని మీద Now see కట్టుకొనిచున్నావు. yourself going with a laptop. ఇప్పుడు ల్యాప్టాప్ వెళ్తున్నట్టుగా After 2 చూడు. hours you will see it. 2 hours తర్వాత చూస్తావు. After 5 hours you will see the company giving you a card. So 5 hours తర్వాత నీ కంపెనీ నీకు ఇవ్వటం నువ్వు చూస్తావు. By the time you reach 7 hours you will know how much salary they will give. నువ్వు 7 గంటల సమయం రీచ్ చేయడానికి ఎంత జీతం వచ్చేస్తుందో కూడా నీకు తెలిసిపోద్ది. You have somebody who will show you things to come. నీకు జరగబోవి చూపించే వ్యక్తి నువ్వు కలిగి ఉన్నావు. If you pray 10 hours in tongues, you will even tell the name of your boss without meeting him. నీ బాస్ను కలవకుండానే 10 గంటలు అన్ని భాషలు ప్రార్థన చేయగలిగితే అతని పేరు చెప్పగలవు నువ్వు. If you are addicted, you will tell his birth date also. నువ్వు దానికి ఎడిక్ట్ అయిపోతే బర్త్ డేట్ కూడా చెప్పేస్తావు. This is reality. ఇది వాస్తవం. Amen. ఆమేన్. Amen. Destiny is in your mouth. నీ గమ్యం నీ నోట్లోనే ఉంది. Abraham received strength by praising God. అబ్రహాము దేవుని మహింపరిచి బలమును పొందుకున్నాడు. When you're praising God, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు you cannot but only magnify him. నీవు దేవుని గణపరచిన తప్ప ఇంకేం చేయలేవు. I have scriptures but no time. చాలా వాక్యాలు ఉన్నాయి కానీ టైం లేదు. Hallelujah. Speaking is the initial act of faith. మాట్లాడేది విశ్వాసం యొక్క ప్రారంభ క్రియ. When you pray in tongues, నీ భాషలో ప్రార్థన చేసినప్పుడు, speaking tongues, నీ భాషలో మాట్లాడినప్పుడు you multiply your faith 1,000 times. నీ విశ్వాసం వేరేట్లు నువ్వు మల్టిప్లై చేసుకుంటున్నావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The Greek word there is you build a big complex by praying in tongues. గ్రీక్ భాషలో రాయబడిన మాట ఏంటంటే అన్ని భాషల్లో ప్రార్థన చేయటం ద్వారా పెద్ద కట్టడాన్ని నువ్వు కడుతున్నావు. భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన యెడల మాకు ఫోన్ చేయండి.